కాలనీ ఏదైతే ఉందో దాని పక్కన మనం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మన సూలూరుపేట జన సైనికులు సుంకు సురేష్ గారు, మహబూబ్ బాషా గారు, రమణ గారు, హరి గారు, దాస్ గారు, మా వీర మహిళలు వీళ్ళందరూ ఇక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పిలిచి పెద్ద సంఖ్యలో మహిళల్ని ఇక్కడ జమ చేసి వాళ్ళందరూ కూడా సభ్యత్వాలు తీసుకోవడం మనం చూస్తున్నాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారి ఏ విధమైతే ఆయన పనితీరుందో దాన్ని చూసి ప్రజలు చాలా మెచ్చుకొని జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా అదే సంఖ్యలో మనం సభ్యత్వాలు నమోదు చేసుకుంటున్నారని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కూడా చాలా మంది మహిళలు స్వచ్ఛందంగా ముందరకు వచ్చి వాళ్ళు సభ్యత్వాలు చేసుకుంటామని రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిట్ట మధ్యాహ్నం ఇవాళ 1:30 అయినా కానీ సభ్యత్వాల కార్యక్రమం నడుస్తున్నదంటే ఇంత ఎండలో వాళ్ళకి జనసేన పార్టీ మీద ఎంత మక్కువ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారంటే వాళ్ళకి ఎనలేని అభిమానం దీన్ని బట్టి నిరూపిస్తుంది. ఇకపోతే నా పేరు అజయ్ కుమార్ వేములపాటి. జనసేన పార్టీలో ఒక జన సైనికుడిని. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు సిఫారసు చేయగా ఈ కూటమి ప్రభుత్వం నన్ను ఆంధ్రప్రదేశ్ టిడ్కో కార్పొరేషన్ చైర్మన్ గా కూడా నియమించింది. టిడ్కో కార్పొరేషన్ అంటే ఇగోండి మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి ఇటువంటి ఇల్లు, ఇవన్నీ కూడా కట్టే సంస్థ టిడ్కో. ఈ సంస్థకి కార్పొరేషన్ చైర్మన్ గా నేను గత 18 నెలలుగా పనిచేస్తున్నాను. ఈ ఇల్లు ఏవైతే కనిపిస్తున్నాయో మనకు సూలూరుపేటలో ఇటువంటి ఇల్లు మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 160 పట్టణాల్లో 2,61,500 ఇల్లు నిర్మించే క్రమం నడుస్తున్నది. మనందరికీ తెలిసిన సంగతి ఏంటంటే క్రితటి ప్రభుత్వంలో ఈ టిడ్కో ఇళ్ళని నిర్లక్ష్యం చేసి ఈ ఇల్లు కానీ నిర్మించి ఎవరైతే అర్హులు ఉన్నారో పట్టణంలోని పేద ప్రజలకు కానీ మంచి నాణ్యమైన ఇల్లు కానీ ఇస్తే ఆ ఘనత తెలుగుదేశంకు పోతుందేమో. ఈ స్కీమ్ తెలుగుదేశం ప్రభుత్వంది కాబట్టి వాటిని మనం వదిలేద్దాం, వాటి గురించి పట్టించుకోకుండా వదిలేద్దామని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి క్రిందటి వైసీపీ ప్రభుత్వం ఈ అన్ని విధాలా పూర్తయిన ఇళ్ళని కూడా అట్టే వదిలేసి లబ్ధిదారులకి ఇవ్వకుండా చేసిన కార్యక్రమం మనం చూసాం. నేను జనసేన పార్టీ తరఫున టిడ్కో చైర్మన్ అయిన తర్వాత రాష్ట్రంలోని ఒక 40 కాలనీలని తిరిగి అన్ని కాలనీలు చూస్తే ముఖ్యంగా నాకు కొన్ని సమస్యలు టిడ్కోలో ఎదురైనవి. ఏంటిరా అంటే చాలామంది మధ్యతరగతి కుటుంబీకులు పేదవారు, సార్ మేము డబ్బులు కట్టాము ప్రభుత్వానికి ఏదో ఒక ఇల్లు వస్తుందని చెప్పి, కానీ ఇల్లు మాకైతే అలొకేట్ చేశారు, ఇంతవరకు మాకు ఇళ్ళని మాకు ఇయ్యలేదు, అందియలేదు, పూర్తిగా వాటిని కంప్లీట్ చేయకుండా అట్టే పెట్టున్నారు. మేము ఎన్నో ఏళ్లుగా ఒక సొంత ఇల్లు, ఒక కళ కోసం ఎదురు చూస్తున్నాము, ఆ కళ సాకారం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతున్నారు. ఇప్పుడు కూడా నా కళ్ళ ముందర చాలా మంది మహిళలు వచ్చి సార్ టిడ్కో ఇళ్ళని ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇదే కాదు, ఇంకా కూడా దుర్మార్గం ఏంటంటే మీలో కొంతమంది పేర్ల మీద కిందటి ప్రభుత్వం మీకు టిడ్కో ఇల్లు ఇస్తున్నాము, మీరు కట్టాల్సిన రుసుము కట్టండి, ఓ 25,000 50,000 కట్టించుకొని వాళ్ళ పేరు మీద రుణాలు తీసుకొని ఆ రుణాలని కూడా టిడ్కో ఇళ్ళ కోసం వాడకుండా ఆ రుణాలని తీసుకుపోయి వేరే వాళ్ళ ఇష్టమైన పథకాలకి ఇష్టం వచ్చినట్టు వాడి ఇవాళ 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత ఇల్లు లేదు, వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు, కానీ బ్యాంకులు మాత్రం మీ పేరు మీద రుణం ఉన్నది, మీరు వచ్చి మాకు ఈఎంఐలు కట్టండి అని చెప్పి వాళ్ళ వెనకాల పడుతున్నట్టు ఎన్నో మాకు కంప్లైంట్లు వచ్చాయి. వీటిని అన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని
ఎవరెవరి పేరు మీద అయితే రుణాలు తీసుకున్నారో, ఎవరెవరికైతే రుణాలు తీసుకొని ఎవరెవరికైతే ఇల్లు ఇవ్వలేదో వాళ్ళకు సంబంధించిన ఈఎంఐలన్నీ కూడా తప్పు ఏ ప్రభుత్వం చేసినా మన ప్రభుత్వం, మన ప్రజల ప్రభుత్వం కాబట్టి వాళ్ళ తరఫున బనం కడతామని చెప్పి ఇవాళ 238 కోట్లు 238 కోట్ల రూపాయలు 42,000 పైచలకు వాళ్ళ మనుషులకి ఎవరి పేరు మీద అయితే రుణాలు తీసుకున్నారో 42,000 మంది పైచలకు పేర్ల ఇట్లా జరిగినాయి. వాళ్ళందరి తరఫున ప్రభుత్వం మనం కడుతున్నాం ఈఎంఐలు. ఇప్పటికి 238 కోట్ల రూపాయలు కట్టామని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఇదే కాకుండా మీ అందరికీ తెలుసు, యాక్చువల్గా 17వ తేదీ మన ముఖ్యమంత్రి గారు నాయుడుపేటకు వచ్చి నాయుడుపేటలో టిడ్కో కాలనీలు వాళ్ళందరికీ వాళ్ళ చేతులకి ఇచ్చి ఒక 4 ఇళ్లలో ఆయన పోయి ఉండే కార్యక్రమం ఒకటి ఉండింది. అది కొంచెం కొన్ని దీని రీజన్స్ వల్ల రేపు 24వ తేదీ అని చెప్తున్నారు. 24వ తేదీ ఉండొచ్చు. అదే రోజు నాయుడుపేటే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద 1,00,000 టిడ్కో ఇల్లు లబ్ధిదారులకి మేము వాళ్ళకి ఇచ్చేయబోతున్నాము. మేము అన్ని రకాల అన్ని సౌకర్యాలతో, అంటే ఈ టిడ్కో ఇళ్ళకి ఏమైనాయంటే ఇల్లు కడితే రోడ్లు ఉండవు, రోడ్లుంటే కరెంట్ ఉండదు, కరెంట్ ఉంటే తాగు నీరు ఉండదు. ఈ విధంగా లోపల మౌలిక సదుపాయాలు ఏదైతే అవసరమో, డ్రైనేజ్ ఉండదు, ఇవన్నీ ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇల్లు మాత్రమే కాకుండా రోడ్లు, కరెంటు, తాగునీరు, ఈ డ్రైనేజ్ సౌకర్యాలు ఇవన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ చేసి 1,00,000 ఇల్లు ఇవ్వబోతున్నాము. ఈ 2,61,500 ఇల్లు ఈ సంవత్సరం ఆఖరు లోపల అన్ని విధాల నివాస యోగ్యం చేసి మనం ప్రతి ఒక్క టిడ్కో లబ్ధిదారులకి మనం ఇవ్వబోతున్నాం అని చెప్పి మీ ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, మీ ద్వారా మీ ఎవరైతే ఈ వీక్షకులు ఉన్నారో వాళ్ళకి తెలియజేస్తున్నాం. మనం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది, టిడ్కోల్ని కంప్లీట్ చేసి అన్ని విధాల మీకు నివాస యోగ్యం చేసి ఇస్తున్నాము. సో మంచి వార్త ఏంటంటే ఇవాళ మనం మార్చిలో ఉన్నాం. 3 నెలల లోపల దాదాపు 1,00,000 ఇల్లు ఇస్తాము. మిగిలిన ఇల్లు ఏదైనా ఉంటే నవంబర్, డిసెంబర్కి కంప్లీట్ చేస్తున్నాం. రేపు 24వ తేదీకి 1,00,000 ఇల్లు ఇస్తున్నారు. సో ఈ 1,00,000 ఇల్లు ఇవ్వడం అంటే ఊరికనే మీకు చేతికి ఇవ్వడం కాదు. మీకు ఆ ఇళ్లలో అన్ని సదుపాయాలు ఉన్నాయా, ప్రతి ఒక్క ఇంటిని లోపల చూసి మీకు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇల్లు కట్టి వదిలేస్తే కరెంటు వైర్లు ఎత్తేసారు, కొళాయిలు తీసేశారు, బాత్రూమ్ తలుపులు తీసుకోపోయారు. ఈ అన్ని రకాల దోపిడీ జరిగింది. వీటిని అన్నీ మళ్ళీ పూరించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ మళ్ళా పూరిస్తూ ప్రతి ఒక్క ఇంట్లో కొళాయి, కరెంటు, డ్రైనేజీ అన్నీ పనిచేస్తున్నాయి లేదా చూసి ఇవన్నీ చెక్ చేసుకొని సర్టిఫై చేసిన తర్వాత ఈ ఇల్లు నిజంగా నివాస యోగ్యంగా ఉన్నాయని చెప్పిన తర్వాత అటువంటి ఇళ్ళని మేము మొత్తం 2,61,500 ఇల్లు ఉన్నాయో ఈ సంవత్సరం ఆఖరికి ప్రతి ఒక్క ఇంటిని ఎవరైతే నిజమైన లబ్ధిదారులారో వాళ్ళ చేతికి ఇచ్చి ఈ బ్రహ్మాండమైన నివాస గృహాలుగా తీర్చిదిద్ది చేస్తున్నామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇది జరుగుతుంది. మళ్ళా మీరు నవంబర్, డిసెంబర్లో కలిసినప్పుడు అయ్యా మీరు చెప్పినట్టు జరిగింది అంటారు. కాబట్టి సో మీ అందరికీ మరొకసారి మంచి వార్త ఇది తీసుకోండి. రేపు మనకు రాబోయే తెలుగు సంవత్సరాన్ని ఉగాదికి మనం ఖచ్చితంగా ఉగాది రోజుకి ఇలా చేయాలనుకున్నాము. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం కుదరక 24వ తేదీ చేస్తున్నాం. 1,00,000 ఇల్లు ఉగాది రోజున ఇవ్వాలనుకున్నాం, చేస్తాము. మిగిలినవన్నీ కూడా సంవత్సరం ఆఖరి లోపల చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం.